శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ మ్యాటర్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే పొలిటికల్ రంగు పులుముకున్న ఈ వ్యవహారంలోకి సుబ్రహ్మణ్య స్వామి ఎంటర్ అయ్యారు. దీంతో చంద్రబాబుకు దబిడే దిబిడే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం. సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్. చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ కోసం సుప్రీంలో పిటిషన్. సమగ్ర విచారణ కోసం కమిటీని వేయాలని విన్నపం. బీజేపీకి చెందిన నేత సుబ్రహ్మణ్య స్వామి. తమిళనాడుకు చెందిన ఈ నాయకుడు చూసేందుకు అమాయకు మొహమైన లాజిక్లు లాగటంలో కింగనే చెప్పవచ్చు. న్యాయపరమైన అంశాల్లో దిట్ట. కోర్టుల్లో కేసులు వేయటంలోనూ ఆయన ఘనాపాటి అంటుంటారు. ఆయనకు చంద్రబాబు అంటే గిట్టదు. తాజాగా తిరుపతి లడ్డూ మ్యాటర్లోకి ఆయన ఇప్పుడు ఎంటర్ అయ్యారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీతోనూ ఆయనకు ఎప్పుడో చెడింది. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మోదీకి ఫుల్ సపోర్టుగా ఆయన నిలిచారు. ఆయన మోదీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రి కావాలని అనుకున్నారు. కానీ మోదీ ఆయనకు పక్కన పెట్టేశారు. అరుణ్ జైట్లీకి అవకాశం ఇచ్చారు. ఆయన మరణం తర్వాత నిర్మలా సీతారామన్కి ఛాన్స్ ఇచ్చారు. అయితే మోదీ మీద నాటి నుంచి స్వామి రగులుతూనే ఉన్నారని అంటున్నారు. ఆయన బీజేపీ ఆర్థిక వివాదాలను గట్టిగానే ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఆయనను పార్టీలోనే ఉంచారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో స్వామి ఎందుకో మొదటి నుంచి ఆగ్రహంగానే ఉంటున్నారు. అదే సమయంలో ఆయన జగన్కి మద్దతుగా ఉంటూ వస్తున్నారని అంటారు. ఇక 2024 ఎన్నికల ముందు కూడా బీజేపీని టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని స్వామి గట్టిగానే వాదించారు. కానీ ఆయన మాట ఎవ్వరూ వినలేదు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వచ్చింది. స్వామి కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు బాబు తెచ్చిన లడ్డూ ఇష్యూలోకి సుబ్రహ్మణ్య స్వామి దూరారు. బాబు తప్పులు మాటలు చెబుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారమని కూడా అంటున్నారు సుబ్రహ్మణ్యం. ఇక శ్రీవారి విషయంలో బాబు మహాపచారం చేశారని, చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగడం డౌటే అని ఒక సంచలన కామెంట్ కూడా సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. బాబు చేసిన వ్యాఖ్యలు తప్పుపడుతూనే శ్రీవారి లడ్డూ ఇష్యూలో వాస్తవాలు తెలిసేలా యాక్షన్ కోరుతున్నారు. అదే సమయంలో ఆయన సుప్రీంకోర్టు ద్వారా ఏపీ ప్రభుత్వానికి నేరుగా ఎదుర్కోవడానికి రెడీ అయ్యారు. ఇవన్నీ ఇలా ఉంటే స్వామివారికి మోదీ, చంద్రబాబు ఇద్దరు ప్రత్యర్థులే కాబట్టి ఆయన అందుకే రంగంలోకి దిగారని కూడా కొందరు అంటున్నారు. ఈ విషయంలో స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా స్వామి వైఖరి ఉందని అంటున్నారు. మాజీ ఎంపీ బీజేపీ నేత అన్నా ట్యాగ్తో ఆయన చేస్తున్న ఈ న్యాయ యుద్ధం ఏపీలో కూటమికి అర్థం కావటం లేదు. ఆయన వైసీపీ అనుకూలుడని ఊరుకోవడానికి లేదు, అలాగని ఆయనకు ఎదురు వెళ్ళటానికి లేదు. మొత్తానికి స్వామి ఎంట్రీతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగిందని అంటున్నారు. న్యాయపరమైన అంశాల్లో పట్టు ఉన్న స్వామి న్యాయ సమరం ద్వారా ఏం చేయబోతున్నారో వేచి చూడాలి మరి.